సార్ మీ పేరు సార్? నా పేరు రమేష్ అండి. ఓకే సార్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, దాని గురించి ఎవరు గెలుస్తారు ఏంటి మీ ఒపీనియన్? అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే అండి, ఎందుకంటే ఏ పార్టీ ఏ అలయన్స్ పెట్టుకుంటో తెలియదు కదా ఒకటి. బట్ ఎనీవే ఐ మీన్ లైక్ ది టీఆర్ఎస్ గవర్నమెంట్ హస్ డన్ ఏ గుడ్ జాబ్ ఆఫ్ డెవలప్మెంట్, ది గ్రీనరీ, రోడ్స్ అవన్నీ చేస్తారు. బట్ డెఫినెట్లీ ది రీసెంట్ ఫ్లడ్స్ ఏదో వచ్చినాయో దాంతో ఐ మీన్ లైక్ ఐ థింక్ దే హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ అండ్ కొంచెం ఐ మీన్ అది ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐ మీన్ లైక్ మొన్న రీసెంట్ దుబాక ఎలక్షన్స్లో కూడా బీజేపీ గెలిచింది కాబట్టి, అండ్ బీజేపీ మోర్ ఆర్ లెస్ ఐ మీన్ లైక్ ఈ సిటీ దీంట్లో స్ట్రాంగ్ ఉన్నది. సో దే విల్ గివ్ ఎ వెరీ టఫ్ ఫైట్ అండ్ ఇట్ విల్ బి ఎ వెరీ టఫ్ ఫినిష్ ఫర్ బోత్ ది పార్టీస్. అండ్ ఇట్ విల్ బి వర్చువల్లీ విత్ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. అంటే ఈసారి టీఆర్ఎస్ పార్టీకి మేయర్ పదవి వస్తుంది అనుకుంటున్నారా? అంటే లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే ఈసారి తగ్గి అలా ఏమన్నా ఉంటుందా? అంటే అదే అంటున్నాండి, ఐ మీన్ లైక్ అంటే ఇట్ విల్ బి టఫ్ కాంపిటీషన్, అంత ఈజీ కాదు. లాస్ట్ టైం అంతా ఇట్ వాజ్ అ కేక్ వాక్. వాళ్ళు బీజేపీ లాస్ట్ టైం అంటే దే ఆర్ వెరీ క్లియర్, మాకు ఇది వస్తుంది చెప్తారు చేస్తారని. సో ఐ మీన్ లైక్ ఈవెన్ ఐ థింక్ నౌ ది టీఆర్ఎస్ గవర్నమెంట్ హెస్ ఆల్సో అనౌన్స్డ్ ట్యాక్స్ కన్సెషన్స్. దాంతో కొంచెం బెనిఫిట్ కావచ్చు. బట్ ఎందుకంటే పీపుల్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ బ్యాడ్లీ, వాళ్ళు మాత్రము అంత తొందరగా మొదలు టీఆర్ఎస్కి వేసినట్టు వేయకపోవచ్చు, ఎందుకంటే దే సఫర్డ్ వెరీ బ్యాడ్లీ. ఇప్పుడు దుబ్బాకలో బీజేపీ గెలిచిందని చెప్పి ఇక్కడ హైదరాబాద్ ప్రజలు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ని ఓడించాలని అనుకుంటున్నారా? అట్లని కాదు, పాయింట్ ఏంటంటే వాళ్ళకు దట్ ఈస్ ఎ మొరల్ బూస్టర్ ఫర్ దమ్. బీజేపీకి అక్కడ గెలిచింది కాబట్టి వాళ్ళ కొంచెం హై స్పిరిట్స్లో ఉన్నారు, చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది ముందు నుంచి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడే గెలిచారు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఏమైనా టఫ్ ఫైట్ ఉంటుంది, ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఇంతకుముందు మనం క్లియర్గా చెప్పేవాళ్ళం 70% వీళ్ళకి వస్తుంది, 90%. మన ఇట్స్ ఆల్రెడీ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ 1500 ఓట్స్ తేడాతో గెలిచారు వాళ్ళు. సో వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ఐ మీన్ లైక్ ఇట్ విల్ బి వెరీ కీన్లీ కంటెస్టెడ్ ఎలక్షన్. దిస్ నోట్. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తంలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ప్రచారం చేస్తే సీట్లు పెరిగే అవకాశం ఉందా? డెఫినెట్లీ కేసీఆర్ చేయవచ్చు చేయకపోవచ్చు, బట్ కేటీఆర్ చేస్తారు. అండ్ చేసి కొంచెం డెఫినెట్లీ రావచ్చు. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ మేనిఫెస్టో మీద ఉంటుంది. సే వాట్ యూఆర్ గోయింగ్ టు ప్రామిస్, వాట్ యూఆర్ గోయింగ్ టు డూ, ఏంటి ఏం సంగతి మీ మేనిఫెస్టో మీద ఉంటుంది. మీకు కాలనీకి నేను ఇది చేస్తా అది చేస్తాను కాంక్రీట్గా ఇచ్చి నమ్మకస్తూ చెప్పినట్టు ప్రజలు డెఫినెట్లీ వాళ్ళకు కొంచెం దిల్ గివ్ ఎ వెయిటేజ్. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ది కొంచెం కష్టం అండి, ఎందుకంటే దిస్ లాట్ ఆఫ్ కొంచెం ఏంటంటే దే బీన్ కంటిన్యూస్లీ లూజింగ్. అండ్ మనకు అంటే మనం మీ ప్రెస్ ద్వారా పేపర్ ద్వారా ఇన్నది ఏంటంటే దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫైటింగ్ విత్ ఇన్ ది పార్టీ. సో దాంట్లో కొంచెం ఇబ్బంది రావచ్చు, ఎందుకంటే కంటిన్యూస్లీ దే బీన్ ఫేరింగ్ బ్యాడ్. సో అందులో వాళ్ళు వచ్చినా ఏం చేస్తారు, ఇప్పుడు ఏదైతే మెజారిటీ రూలింగ్ పార్టీ బీజేపీ ఒక సెంటర్లో ఉంది, వాళ్ళకి ఓటేస్తే మన ఫండ్స్ వస్తాయి. టీఆర్ఎస్ స్టేట్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి వేస్తే ఫండ్స్ వస్తాయి. కాంగ్రెస్కి వేస్తే ఐ మీన్ లైక్ పీపుల్ విల్ థింక్ అన్లెస్ అంటే ద క్యాండిడేట్ ఈస్ ఎక్స్ట్రాడినరీలీ గుడ్. లేదు, కాంగ్రెస్ రావాలంటే క్యాండిడేట్ చాలా బాగుంటే ఉంటేనే కానీ లేదనుకుంటే కాంగ్రెస్ హాస్ ఐ మీన్ లైక్ నాట్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ దిస్ టైం. ఎస్. ఇప్పుడు బీజేపీ ఒకవేళ రఘునందన్ రావు అక్కడ గెలిచారండి, అతను వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన, లేకపోతే కిషన్ రెడ్డి గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రచారం చేస్తే బీజేపీ పుంజుకొని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం సీట్లు కాకుండా ఒక 100 సీట్లు గెలిచి మేయర్ పదవి తీసుకునే అవకాశం ఉందంటారా వాళ్ళందరూ ప్రచారం చేస్తే? వాళ్ళు చేస్తారు, వాళ్ళు డెఫినెట్లీ చేస్తారు. దిస్ నో డౌట్ వాళ్ళు చేస్తారు, ఆల్రెడీ చేస్తారు. ఇక్కడ బేస్ వాళ్ళు చేస్తారు. అదే అండి, టఫ్ ఫైట్ ఉంటుంది. మనము ఎవరు చేసినా వాళ్ళు అంటే వస్తాయి, కానీ లాస్ట్ మనం 1 వీక్ బిఫోర్ చెప్పాలి. ఇప్పుడు ఇంకా స్టార్టే కాలే క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేదు అంటే మేనిఫెస్టో, యువర్ ప్రామిసింగ్ ఏం చేస్తారని. యాక్చువల్ కాకపోతే ఏంటంటే 50-60% డిసైడెడ్ ఓట్స్ ఉంటాయి. ఆ లాస్ట్ 40% విల్ మేక్ ఎ డిఫరెన్స్. ఆ 40% మీరు ఏం చెప్తారో వాళ్ళు నమ్మగలుగుతారా అనేది, హౌ యూ పుట్ ఇట్, మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్. అంటే అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్పారు కదండి, హైదరాబాద్లో ఇన్నర్ హైదరాబాద్లో 67,000 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఫ్లైఓవర్స్ కట్టాము, బ్రిడ్జ్లు కట్టాము, నాలాలు సరి చేసాము సంథింగ్ అదని. అదన్నా ఏం ఉపయోగం రాదంటారా? ఉపయోగం కాదండి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అదే క్వశ్చన్ చేస్తారు బీజేపీ. మీరు ఇన్ని వేలు ప్రకటన చేసిండ్రు, ఎక్కడ పోయింది ఆ డబ్బు, చూపెట్టండి చేయండి. అది అడ్వాంటేజ్ అవుతుంది, డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అయ్యింది అంత చూపించిన చేస్తారు, చేయలేదని కాదు, బట్ అంత అకౌంటబిలిటీ కనిపిస్తలేదు. 6-7,000 crores చేస్తారా చేసారా అని. సో అది అడ్వాంటేజ్ అవుతుంది, డిసడ్వాంటేజ్. నేను చేసినట్టు అమ్మో ఇంత నన్ను వేరే వాళ్ళకి అనుమానం వస్తుంది, ఎక్కడ పోయినా ఈ డబ్బులు అని. ఇప్పుడు అది ఇంకా ఐ మీన్ లైక్ అది ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచన చేస్తారు అది. బట్ డెవలప్మెంట్ మాత్రం ఉన్నది, దిస్ నో డౌట్. అండ్ టీఆర్ఎస్ హస్ డన్ ఎక్స్ట్రాడినరీ, ఐ మీన్ వెరీ గుడ్
ఫ్లడ్స్ వచ్చినప్పటికి కూడా దే హవ్ టేకెన్ వెరీ గుడ్ మెజర్స్. ఫటాఫట్ చాలా ఫాస్ట్గా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది రీహాబిలిటేషన్ మెజర్స్ అన్నీ కూడా ఇవన్నీ ఫస్ట్ డే ఫస్ట్ 2 days కాలేదు. ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్. తర్వాత దే డెఫినెట్లీ వెరీ యాక్టివ్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మునిగిపోయిన వాళ్ళకి కానీ వాటర్ వచ్చి ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సహాయం తరఫున 10,000 రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు కదా. సో దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ కింది క్యాడర్ మొత్తం తీసుకున్నారని ఎనీబడి దీనికి చెప్పనీకి ఈజీ, ఇట్లా చేసారు అట్లా చేసారు. ఎందుకంటే యాజ్ అన్ అపోజిషన్ యూ హ్యావ్ టు క్రిటిసైజ్. అది క్రిటిసైజ్ చేస్తారు, అది మనం చెప్పాలంటే కష్టం అండి. ఎందుకంటే ఐ హావ్ నాట్ విట్నెస్డ్ ఆర్ సీన్ దట్. బట్ పాయింట్ ఏంటంటే దే హవ్ టేకెన్ లాట్ ఆఫ్ యాక్షన్. ఏంటంటే ఇమీడియట్లీ పోవడము చేయడము. ఇప్పుడు మీరు 10,000 ఇస్తారు. ఇప్పుడు నాకు 1,00,000 2 లక్షలు మీకు లాస్ అయిందనుకో, 10,000 అది లెక్కకు రాదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ అది పార్టీ టు పార్టీ వేరీ అవుతుంది హౌ యూఆర్ లుకింగ్ అట్ ఇట్. ఇప్పుడు నాకు 2 లక్షలు నువ్వు 10,000 ఇచ్చినావు కరెక్టే. నాకు 2 లక్షలు లాస్ అయిందనుకో, నాకు 2 లక్షలు పోయిందనేది బాధ ఉంటుంది, కానీ 10,000 ఇచ్చిన ఇదేం ఉండదు కదా. సో అది స్లమ్, అది ఒక్కొక్క మనిషిని బట్టి ఉంటుంది. ఇంకా సార్ आपका नाम क्या है सर? मेरा नाम मोहम्मद नजीब अहमद है। जीएचएमसी के बारे में बोलना सर. जीएचएमसी इलेक्शंस में मोस्ट प्रॉब्ली टीआरएस है इधर हमारे एरिया में पंजागुट्टे में। और मोस्ट प्रॉब्ली अब जो फ्लड्स आए ना, रेनी फ्लड्स आए, उसमें पैसे थोड़ों को मिले नहीं मिले, बहुत इंजस्टिस हुआ। एरिया में पानी आया सर? पानी आया नहीं, बह गया, अंदर घरों में नहीं आया हमारे पास। हाँ, पानी बह गया, मगर जो जिसके घरों में डैमेज हुआ वो हुआ, सामान वो हुआ, ख़राब हो गया, उन लोगों को थोड़ों को पैसे नहीं मिले सही। इंजस्टिस हुआ उसमें। अगर वो मिलते तो लोग टीआरएस में ही वोट डालते थे। और थोड़े को दिए बोलते भी नहीं, एक घर को एक ही देते, एक आधार कार्ड पे एक ही देते बोल के, जिसको जेन्यून है वो लोग, हाँ उन लोगों को मिलना चाहिए। उन लोग जेन्यूनली कैपेबल है उसके लिए। उन लोगों का बहुत सारा नुकसान हुआ, मगर नहीं दिए उन लोगों को। एक आदमी बता रहे थे भाई मेरा इतना सामान चलेगा, सब चलेगा, लेकिन मेरे को 10,000 नहीं मिले गवर्नमेंट की तरफ से बोल के बता रहे थे। आपका एरिया का कारपोरेटर रहते ना सर, उनको बोला, नहीं तो एमएलए साहब की बोला? हाँ बोले, कॉरपोरेटर को बोले, वो बोले जिसको मिला, लेने वाले भी ले लिए, कहते नहीं फ्लड्स आए, जिसको डैमेज नहीं हुआ घरों में वो लोग ले लिए। टीआरएस जीतता नहीं तो बीजेपी जीतता सर इधर जीएचएमसी में? टीआरएस मेयर किसको आता, कौन सा पार्टी को आता मेयर? टीआरएस का ही है थोड़ा इधर। टीआरएस की चलता। और कांग्रेस बारे में? कांग्रेस के बारे में हम क्या बोल सकते हैं, अभी तो उतना नहीं है कांग्रेस का, नहीं है। अब इलेक्शंस में ओनली बीजेपी टीआरएस के बीच में रहता। సార్ మీ పేరు సార్? రాజారెడ్డి. సార్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అవసరమా ఇవి ఎన్నికలు అవసరమా? దేని గురించి అవసరం? ఒక ఎమ్మెల్యే కింద ఎంతమంది కార్పొరేటర్స్ ఉంటారు? ఒక ఎంపీ కింద 7 మంది ఎమ్మెల్యేస్ ఉంటారు. ఒక్క ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీని చూసుకోలేకపోతాడా? అనవసరంగా కదా, వేస్ట్ ఆఫ్ మనీ. ఇది రాజకీయం అంత తప్ప మిగతాది ఏమీ లేదు. కరప్షన్ ఎక్కువైపోతుంది, గవర్నమెంట్కు డబ్బు, ఎలక్షన్స్ డబ్బు నష్టము. అర్థమైందా? అనవసరమా? దీని తప్ప నేను వేరేది ఏం మాట్లాడా. డెవలప్మెంట్స్ అనేది జీరో. ఒక ఎమ్మెల్యే హీ కెన్ డూ ఎనీథింగ్. అర్థమైందా? ఇది ఒక పార్క్ చూడండి మీరు. ఒక ఎమ్మెల్యే ఒక అసలు మెయిన్ ఆఫీసర్స్ ఇస్ ఇంపార్టెంట్. చేసే పని అంతా ఎమ్మెల్యే కాదు. నేను ఎమ్మెల్యే ఉన్నాను, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండొచ్చు, మేబీ ఆయన పని స్లమ్లలో చేసుకుంటుండొచ్చు, బట్ నాట్ ఇక్కడ కాదు. ఎక్కడ కానీ ఒక ఎమ్మెల్యే సరిపోతాడు, నాట్ కార్పొరేటర్స్. దట్స్ ఆల్ ప్లీజ్. అంటే కార్పొరేటర్లు మామూలుగా ఏ పని చేయట్లేదు అని అనుకుంటున్నారు? ఇప్పుడే కాదండి, ఎప్పటికైనా కార్పొరేటర్లు అనవసరము. ఒక్క ఎమ్మెల్యే అతను ఒక్క కాన్స్టిట్యున్సీని ఈజీగా చూసుకోగలుగుతాడు. ఆఫీసర్స్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఎమ్మెల్యే కాకుండా గవర్నమెంట్ తరఫు నుంచి ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరిగిపోతాయి, ఈజీగా అయిపోతుంది. మీ అభిప్రాయం? అంతనే వేస్ట్ ఆఫ్ మనీ, ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ. ఇప్పుడు రాజకీయం ఏంటిదంటే వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళది రూలింగ్ పార్టీ కాబట్టి మా కార్పొరేటర్స్ ఇంత ఉంటే మాకు ఇంత బలం అనేది ఒక స్వార్థం తప్ప మిగతాది ఏమీ లేదు. అంటే కార్పొరేట్ వ్యవస్థ నుంచి జనాలకి ఏ ఉపయోగం లేదని మీరు ఎప్పటికైనా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు కార్పొరేటర్స్ లేనప్పుడు జిహెచ్ఎంసీ ఒక స్పెషల్ ఆఫీసర్ చాలా ఈజీగా నడిపిండు. ఎప్పుడు సార్ అది? ఏ సంవత్సరం? 85లో ఆ రోజులు చాలా డెవలప్మెంట్స్ ఉండే. కార్పొరేటర్స్ వచ్చిన తర్వాత అప్పుడే అన్నారు వాళ్ళు, అఫీషియల్స్, ఇంజనీర్స్ అందరు అన్నారు, కార్పొరేటర్స్ వస్తుంది మాకు అన్ని డిస్టర్బెన్స్ అని చెప్పిండ్రు. 85 చేసే వాళ్ళకి ఇప్పుడు అంత డిస్టర్బెన్స్ అండి, వాళ్ళు చేయనియరు. ఈ రాజకీయం అనేది వేస్ట్.
నాకు రాజకీయం అని గురించి అన్నీ తెలుసు. ఈ కార్పొరేటర్స్ వేస్ట్ అంతని. నా దృష్టిలో మాత్రము ముఖ్యమంత్రి కూడా ఉండే వేస్ట్, గవర్నర్ పాలన అంటే చాలా బెస్ట్ అంతని. మీరు హెచ్ఎస్ సరీన్ ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ ఉంది 1 year లోపల, అర్థమైందా? ముఖ్యమంత్రి కూడా వేస్ట్ అంతని. ఓకే, ఇట్స్ ఆల్ పొలిటీషియన్స్, దట్స్ ఆల్. హాయ్, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అందరికీ నమస్కారం అండి. నేను మీ నోవాల్. సినిమా విశేషాలు, సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.